బయటికి వెళ్ళి ఏమైనా తిన్నారా? ఏం తిన్నారా? పానీపూరి తిందాంరా. అవునరా, చాలా రోజులు అయింది. సరే పద. భయ్యా 4 ప్లేట్ పానీపూరి. ఏంట్రా వీడు ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళొస్తున్నాడు? ఏమైంది ఒకసారి అడుగుదామా? అడుగుదాంరా. రే పవన్? పవన్, పవన్, ఏమైందిరా? మోషన్స్ అవుతున్నాయరా. 6 times అయ్యింది ఇప్పటికే. వామిటింగ్స్ కూడా అవుతుంది. అవునా, హాస్పిటల్ తీసుకెళ్దామా? తీసుకెళ్దాం పదరా. తీసుకెళ్దాంరా. రే పవన్, లే పద వెళ్దాం. బీపీ ఎంత ఉంది స్టాఫ్ గారు? 80-50 సార్. అయితే వెంటనే క్యాన్యులేట్ చేసి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టేయండి. ఓకే సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాగా అయిందా అండి? లేదండి. అసలు ఎప్పటి నుంచి అవుతుంది? 3 గంటల నుంచి అవుతుంది డాక్టర్. బయట ఏమైనా తిన్నారా? పానీపూరి తిన్నాం సార్. మీరు ఏమవుతారండి పేషెంట్కి? నేను వాళ్ళ నాన్న అవుతాను డాక్టర్. అసలు ఏమైందండి మా అబ్బాయికి? ఎక్కువ వాంతులు విరోచనాలు అవడం వల్ల ఒంట్లో నీరు తగ్గిపోయిందండి. అలాంటప్పుడు ప్రాణాపాయ స్థితులు వస్తూ ఉంటాయి. కానీ మీరు సరైన సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రస్తుతానికి ప్రమాదమేం లేదు. అసలు ఎందువల్ల వచ్చింది డాక్టర్? శుభ్రత లేకపోవడం వల్ల, చిరుతిండ్లు తినడం వల్ల, లేదా కలుషితమైన నీరు తాగడం వల్ల వస్తూ ఉంటుందండి. మరీ ముఖ్యంగా ఇలాంటి వాతావరణపు మార్పు వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏం చేయాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఎవరిలో అయినా ఇలాంటి లక్షణాలు చూస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్ళండి. అలాగే ఓఆర్ఎస్ తాగించండి. అది చాలా మంచిది, వారికి మంచి చేస్తుంది. ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లేకపోతే 1 లీటర్ మంచినీరు తీసుకుని చిటికెడు ఉప్పు, చాడెడు పంచదార వేసి బాగా కలిపి తాగించండి. పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. తినే ముందు తప్పనిసరిగా అందరూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. గుర్తుంచుకోండి, నీళ్ళు విరోచనాలు మొదలైన వెంటనే ఓఆర్ఎస్ త్రాగించండి. దానితో పాటు 14 రోజుల వరకు జింక్ కూడా ఇస్తూనే ఉండండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే రేపటి సమాజంలో పెద్ద మార్పు తెస్తాయి. తెలియని వారికి తెలియచేద్దాం, ఒక ప్రాణాన్ని కాపాడదాం, డయేరియాని అరికడదాం.